ఐఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. ఈ కాల్ అనేది రికార్డ్ అవుతుంది క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ నుంచి. నా పేరు రేణుకా సార్. చెప్పండి. హరీష్ గారా మాట్లాడేది? అవును చెప్పండి. 2 వీలర్ బండి తీసుకున్నారు కదా, మీ లోన్ అకౌంట్ నెంబర్ వచ్చేసి లాస్ట్ 42582 6582, మీ డ్యూ డేట్ వచ్చేసి 3rd ఉంది సార్. మీరు లేట్ పేమెంట్ చేయడం వల్ల ఈఎంఐ మీకు చార్జెస్ అనేవి యాడ్ అయినాయి సార్. ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను, పే చేసుకోండి. లేట్ పేమెంట్ ఎందుకని 9వ తారీఖున చేసుకున్నారు సార్, 3వ తారీఖున ఉండేది చేసిన. నేను 3వ తారీఖే చేసిన సార్. 3వ తారీఖే చేసిన. లేదు 9వ తారీఖు చేసుకున్నారు సార్ మీరు. నిన్న రోజు డైలీ ఇట్లా ఫోన్ చేసి సతాయిస్తారా సార్? స్టేట్మెంట్ తీసి పంపించండి. వాట్సాప్ ఉంది కదా యాప్, దాన్ని పంపిస్తే చూసుకోండి. 3వ తారీఖే చేసిన నేను యాప్లా. ఒక్క నిమిషం ఆగండి. యాప్లో 4800 నేను కొడితే చూపిస్తే అది చేసిన తర్వాత 11 రూపీస్ కొట్టమంటే మళ్ళీ అవి కూడా కొట్టిన. అట్లా యాప్ ప్రాబ్లం అయితే వీక్ ఫోన్ చేసి అమౌంట్ పే చేయలేదు. 9వ తారీఖు ఫోన్ చేసి ఏంది ఇది మాకు సోది నాటకాలు ఆడుతారు. పనికి మళ్ళీ దాంట్లో అనవసరంగా తీసుకున్నట్టుంది ఈ బైక్లో. సార్ ఇప్పుడు మీరు 11 రూపాయలు తక్కువ కట్టారు కాబట్టి మీకు ఛార్జ్ పడింది సార్. మేడం 11 రూపాయలు కూడా కట్టినామ్మా. తర్వాత యాప్లో మరి ప్రాబ్లం చూపిస్తే మేమేం చేయాలి దానికి? సార్ ఏమంటున్నారు? యాప్లో ఇప్పుడు డైరెక్ట్ నేను ఐడిఎఫ్సి బ్యాంక్లో పోయినా, డైరెక్ట్ అది ఫోన్పే దాంట్లో చూపిస్తే అమౌంట్ చూపించిన తర్వాత నేను చేసిన. నేను అమౌంట్ చూసుకొని అది 4000 తర్వాత 88 అని తర్వాత నేను చూస్తే ఇదేంది ఇట్లా వచ్చిందంటే ఇలా యాప్లోనే అట్లా వచ్చింది అనుకో. నాకే 1 రూపీ సార్, 1 రూపీ తక్కువ ఉన్నా మీకు ఛార్జ్ అనేది పడుతుంది సార్. అది మీ ప్రాబ్లం అమ్మా. మీ యాప్ మరి అలా నేను డైరెక్ట్ యాప్ నుంచి చేసిన కదా సార్. మీకు తెలుసు కదా ఈఎంఐ అమౌంట్ ఎంత ఉంటుందో. హలో మేడం, నేను చెప్పేది అర్థమవుతుందా? నేను తెలుగులోనే చెప్తున్నా. మేము యాప్ నుంచే డైరెక్ట్ నేను పే చేసిన యాప్ నుంచే. అర్థమైందా? యాప్ రాంగ్ చూపిస్తే నేనేం చేయాలి దానికి? అలాంటప్పుడు అమౌంట్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయొద్దు కదా యాప్ మరి. సార్ ఇప్పుడు ఒక చెక్ బౌన్స్ పడింది, అది పే చేసుకోండి. ఈ సోదంతా చెప్పొద్దు. నేను అడిగినాను చెప్పు ముందు. ఎందుకు కట్టాలి చెప్పు డబ్బులు? నాకు అర్థం కావట్లేదు. వీక ఒక 11 సార్ మీరు 11 రూపాయలు, ఒక నిమిషం, మీరు 3వ తారీఖున కట్టుకున్నా కూడా మీకు 11 రూపాయలు తక్కువ కట్టుకున్నారు కదా సార్. దాని వల్ల అర్థమవుతుందా? యాప్ నుంచి కట్టినా నేను. మరి ఆ అమౌంట్ నేను కంప్లైంట్ చేస్తాను. నేను చెప్తున్నా, మీరు రికార్డ్ చేస్తున్నా. మీరు బాగా హరాస్మెంట్ చేస్తారు ఫోన్లు చేసి. మీ యాప్లో తప్పు ఉంటే నేనేం చేయాలి దానికి? యూట్యూబ్లో పెడతా చెప్తున్నా, మొత్తం తీసి మీ రికార్డు, మీ ఐడిఎఫ్సి బ్యాంక్ గురించి మొత్తం పెడతా యూట్యూబ్లో చెప్తున్నా. నాటకాలు చేస్తారు. 11 రూపాయలు తక్కువ అంటే మళ్ళీ పే చేసిన. మళ్ళీ ఇప్పుడు 900 అంటే వీకెన్ వస్తున్నాయి డబ్బులు. సార్ మీకు యాప్లో ఎంత అమౌంట్ కనిపించింది? 4088 అని చూపించింది. యాప్ ద్వారా నేను తర్వాత చూసుకుంటే ఇదేం తక్కువ వచ్చిందంటే యాప్ నుంచి కాబట్టి నేనేమనుకున్నానంటే యాప్ నుంచే కదా మరి ఎందుకు తక్కువ వచ్చిందని నాకేం తెలుసు అని నేను కట్టేసిన. తర్వాత చూసుకుంటే 11 రూపీస్ తక్కువ ఉంది. తర్వాత 2 days తర్వాత ఫోన్ చేస్తే ఆ 11 రూపీస్ కూడా కట్టిన. మరి దాని ప్రాబ్లం మీది కదా, దానికి మీరు సాల్వ్ చేసుకోవాలి. ఇట్లా ఎంతమందిని చేస్తారు చెప్పు? ఇట్లా నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు మీరు 11 రూపాయలు తక్కువ కట్టారు సార్, అందుకని చెప్తున్నాను. నేను కట్టలేదమ్మా, యాప్లో చూపిస్తుందమ్మా. నేను డైరెక్ట్ ఏమన్నా ఫోన్ పే లేకపోతే సార్ కాదు సార్, కరెక్ట్ గానే చూపించుంటది. మీరే కొంచెం తక్కువ వేసింటారు, చూసుకోవాలి. 11 రూపీస్ అవడం కావాలని తక్కువ చేయండి. మరి మీరు మాట్లాడే టూ మచ్గా ఉందండి. 11 రూపీస్ తక్కువ నేనెందుకు కడతా? యాప్ నుంచి డైరెక్ట్ అది వచ్చిందంటే అమౌంట్ కావాలంటే నేను అది యాప్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఎంత అమౌంట్ చూపిస్తుంది? ఇప్పుడు చూపిస్తుంది మేడం. తర్వాత 2 days తర్వాత ఫోన్ చేస్తే నేను అడిగిన అదే క్వశ్చన్ అడిగిన. యాప్ ద్వారా కట్టినా మరి నాకు ఎందుకు చూపించింది తక్కువ అంటే ఏమో సార్ 11 రూపీస్ కట్టాలంటే 11 రూపీస్ కూడా కట్టిన. ఇప్పుడు 900 తక్కువ 1000 రూపాయల దగ్గర అంటే మాటలు ఉంది ఏమన్నా? ఎందుకు కొడతాం మీరు? నాకు చెక్ బౌన్స్ ఎందుకని అయితే చెప్పండి. యాప్ ప్రాబ్లం ఉంటే మీరు చూసుకోవాలి. అది అని ఉంటే సర్వర్ బిజీ లేకపోతే మీ ప్రాబ్లం ఉంటుంది సార్. చెప్పండి. మీ ఈఎంఐ అమౌంట్ తెలీదా ఎంత ఉందో? అరే నీకు మెంటలా? నీకేమైనా పిచ్చా? మళ్ళీ అడుగుతావు ఈఎంఐ అమౌంట్ యాప్ నుంచే అమౌంట్ చూపించినట్టు. సార్ ఒకవేళ ఒకసారి తప్పై ఉండొచ్చు సార్, బట్ మీ ఈఎంఐ అమౌంట్ ఎంత ఉందో మీకు తెలియదా?
తప్పు అయితే యాప్ చూసుకోవాలి, నేను కాదు. ఇప్పుడు యాప్ నుంచి డైరెక్ట్ వచ్చింది, నేను పే చేసిన, నేను చూసుకోలేదు. దానికి నా తప్ప యాప్ తప్ప? ఇప్పుడు మీరు రన్ చేసే యాప్ మీరు చూసుకోలేదు కదా సార్, మీ తప్ప మా తప్ప, చూసుకొని పే చేయాల్సింది. అరే యాప్ నుంచి వచ్చిందంటే నేను చూసుకోవాలంటే ఏంటి? నాకు అర్థం కాదు. డైరెక్ట్ యాప్ నుంచి సరే సార్ ఒకసారి యాప్ అనేది తప్పు చూపించిండొచ్చు, బట్ మీకు తెలుసు కదా మీ ఈఎంఐ అమౌంట్ ఎంత కట్టాలో. లేదండి, 11 రూపాయలు ఎందుకు తక్కువ చూపించింది చెప్పండి మరి యాప్. సార్ ఇప్పుడు మీకు తెలుసు కదా మీ ఈఎంఐ అమౌంట్ ఎంత కట్టుకోవాలో, మరి ఇవ్వాల్సింది సార్. నాకు ఈఎంఐ అమౌంట్ ఎంత అని ఎగ్జాక్ట్గా తెలియదు, యాప్ నుంచే కడుతుంటా ఇప్పుడు. యాప్లో చూపించినంటే కట్టిన నేను, నా తప్ప యాప్ తప్ప ఇప్పుడు. సార్ ఇప్పుడు అది చార్జ్ లోకి కన్వర్ట్ అయింది సార్, ఇప్పుడు చార్జెస్ పే చేసుకోలేదంటే అది అమౌంట్ అనేది డబల్ అయిపోతుంది. మీరు ఇంత చేస్తే ఈఎంఐ కూడా కట్టండి. మీరు ఇలాంటివన్నీ డ్రామాలు చేస్తే ఎవరు కడతారు? 900. సార్ ఒకవేళ మీరు చూసుకోలేదు అంటున్నారు కదా, అదే డేట్ రోజున మీరు 11 రూపాయలు ఇవ్వాల్సింది. మరి 9వ తారీఖున ఎందుకు కట్టుకున్నారు 11 రూపాయలు? 4880 రూపాయలు. అది చూపించింది అంత వచ్చినోడు 11 వాయిస్ బ్రేక్ అవుతుంది కాదు. మీ వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది సార్. అవును మేడం, 4800 కట్టినాడు, 11 రూపాయలు కట్టలేక మీకు దాని గురించి ఇంత డ్రామాలు చేయాలా? అదే సార్ మీ వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది. నాకు క్లారిటీగా వినిపిస్తుంది. మీకు డిస్టర్బెన్స్ ఉంటే సైడ్కి వచ్చి మాట్లాడలేకపోతే మీరు మాట్లాడాలి, క్లారిటీగానే వినిపిస్తుంది. నేనైతే అమౌంట్ పే చేయనది, నా తప్పు కాదు. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్.